హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఇందాకలే పెద్ద ట్రైలర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చా. అది ఐ బటన్ లేదా క్లిక్ చేసి ఈ వీడియో చూడొచ్చు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పెద్ద పోటీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మన జక్కన్న చూసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ అనేటటువంటి సినిమా తీసిండు. అప్పటి నుండి మనం రైవల్ రివ్యూని చూస్తూనే ఉన్నాం. అంటే ఫ్యాన్స్ కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు ఏదో ఒక సందర్భం కాడ. మా హీరోనే త్రిబుల్ ఆర్ మూవీలో మెయిన్ హీరో అని చెప్పి రామ్ చరణ్ అభిమానులు, మా హీరోనే మెయిన్ హీరో అని చెప్పి ఎన్టీఆర్ అభిమానులు. నాకు తెలిసి వరల్డ్లో ఆన్సర్ లేనటువంటి ఏదైనా క్వశ్చన్ ఉంది ఇప్పటికీ మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి నిరూపించలేరు మెయిన్ హీరో ఎవరని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి కూడా నిరూపించలేరు. రాజమౌళి గారిని అడిగినా కానీ సైలెంట్గా పక్క తగ్గిపోతారు. ఆయన నాన్నని అడిగినా కానీ ఆయన కూడా మాట్లాడరు. సో వీళ్ళు ఎప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉంటారు అనమాట, కొట్టుకుంటూనే ఉంటారు. త్రిబుల్ ఆర్ మూవీ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దాని గురించి ఇంకా ట్విట్టర్లో డిస్కషన్ చేస్తూనే ఉంటారు. సో ఇద్దరికి పడదు. వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా ఉంటారు, ఓన్ బ్రదర్స్ లాగా ఉంటారు అనమాట. ఆల్రెడీ కొమరం భీముడు సాంగ్ మేకింగ్ అప్పుడు చూడొచ్చు, ఒక దెబ్బ కొట్టంలోనే వెళ్ళి వాటేసుకుంటారు. నిజంగా ఈ సొత్తన కలం నీ తిరుగుతాయి. నీ అమ్మ వీళ్ళు ఎంత హైలో ఉండి ఎంత మంచిగా ఉన్నారు, నా కొడుకులు ఏంది తిండికి దెక్కాన ఉండదు కానీ వీళ్ళు ఎందుకు కొట్టుకొని వస్తారా అని చెప్పి ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ యుద్ధం స్టార్ట్ కాబోతుంది అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగిందనమాట. ఏందా యుద్ధం అంటే మీ అందరికీ తెలుసు, 18th May చూసుకున్నట్లయితే మన పెద్ద మూవీకి సంబంధించిన ట్రైలర్ని అయితే లాంచ్ చేస్తున్నారు. భారీగా లాంచ్ చేయాలని చెప్పి వాళ్ళైతే కట్టుకున్నారు. అండ్ IPL ఆ రోజే SRH CSK మ్యాచ్ ఉంది. అప్పుడు ఏదో ఒకటి మంచిగా ఒక టైం చూసుకొని సాయంత్రం కల్లా అయితే ట్రైలర్ని లాంచ్ చేస్తారు. సో ఇక్కడే ఉంది బ్రో అంటే 18 చూసుకున్నట్లయితే మన పెద్ద ట్రైలర్ ఉంది కదా, 19th గ్యాప్, 20th చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ఉంది. ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, వాళ్ళు ఎప్పుడో 2 నెలల క్రితమే అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఎన్టీఆర్ నీల్కి సంబంధించిన డ్రాగన్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ఏదైతే ఉందో May 20th ఉంది అని చెప్పి వాళ్ళు అయితే గట్టిగానే అనౌన్స్ చేశారు. ఇక అలాంటిది అంటే ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సోషల్ మీడియా చెప్పండి. ఇప్పుడు కొద్ది గ్యాప్లో రిలీజ్ అయింది అనుకోండి, కొద్ది గ్యాప్లో రిలీజ్ అయినటువంటి సినిమాలకి మన వాళ్ళు పిచ్చ కంపారిజన్లు చేస్తారు. లైక్ దేవరా మూవీకి, గేమ్ చేంజర్ మూవీకి కంపారిజన్స్ పిచ్చిగా చేస్తారు. దానికి వచ్చినటువంటి కలెక్షన్స్, దీనికి వచ్చినటువంటి కలెక్షన్స్, దానికి వచ్చినటువంటి టాకు, దీనికి వచ్చినటువంటి టాకు, దానికి ఉన్నటువంటిది దీనికి ఇప్పటికి కూడా కంపారిజన్ చేస్తే తిట్టుకుంటూనే ఉంటారు అనమాట. ఎప్పుడో అసలు దేవరా ఎప్పుడు రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అయింది, రెండింటికి సంబంధమే లేదు. వీళ్ళిద్దరూ ఇంతలా తిట్టుకుంటున్నప్పుడు అండ్ ఒకే రోజు గ్యాప్లో ఇటు పెద్ద ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. ఇంకెంత తిట్టుకుంటారు, ఇంకెంత పండగ వాతావరణం ట్విట్టర్లో ఉంటుంది అనేటటువంటిది తలుసుకుంటుంటేనే నాకైతే మామూలుగా అనిపించలేదు అనమాట. సో ది బెస్ట్ ఏది ఉంటుంది, సో ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ వల్ల పెద్ద ట్రైలర్ మీద ఆయన ఎఫెక్ట్ పడిందా, పెద్ద మూవీ మీద ఎఫెక్ట్ పడిందా, కంపారిజన్ చేసి వీళ్ళేమైనా ఇదే అయ్యేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందైతే ఆ వీడియో చూడండి, చూస్తే మీకు ఏదో క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ గ్లిమ్స్ గురించి మాట్లాడతా చూడండి. 3 నిమిషాల గ్లిమ్స్ అంట, నిమిషన్నర ఎవడైనా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. కానీ అలా కాదు, 3 నిమిషాలకే ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ ఇవ్వాలి అనేటటువంటిది ఆయన అయితే గట్టిగా డిసైడ్ అయిందంట. అంతే మొత్తం సినిమా యొక్క క్యారెక్టర్ ఏంది, సినిమా యొక్క కథ ఏంది, యొక్క వ్యవహారం ఏంది అనేటటువంటిది డీటెయిల్గా అందులో చూపించాలి అని చెప్పి మన నీల్ మామ అయితే డిసైడ్ అయినాను ఫ్రెండ్స్. ఇది ఇక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, వారణాసి సినిమా అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే ఉందో 3 నిమిషాలు ఉంటుంది అనమాట. కానీ ఇది కూడా ఒక అనౌన్స్మెంట్ వీడియో లాంటిది. కానీ ఏ విధమైనటువంటి ఈవెంట్ పెట్టకుండా సింపుల్గా అలా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కూడా 3 నిమిషాల పైనే ఉండొచ్చు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మనం మ్యాక్సిమం నిమిషంన్నర ఉన్నా 2 నిమిషాలు ఉన్నది పెద్ద ఫరక పడుతుంది. కానీ 3 నిమిషాలు ఉంది కదా, దాంట్లో ఆయన ఏం చూపించబోతున్నారు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఫస్ట్ చూసుకున్నట్లయితే వచ్చినటువంటి ప్రతి ట్రోల్కి సమాధానం చెప్పబోతుండు. మన ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే చాలా లీన్ అయిండు, చాలా బక్కగా అయిండు, కట్టింగ్ బాడీ కోసం అంతలా కష్టపడ్డాడు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సో ఆయన అంత బక్కగా కావడానికి గల కారణం ఏంది? ఇన్ని రోజులు చాలామంది ట్రోల్ చేశారు, ఇన్ని రోజులు చాలామంది తిట్టారు. ఆయన చూసుకున్నట్లయితే ఇంత బక్కగా ఉన్నాడు, కానీ మనం రిలీజ్ చేసినటువంటి షాడో పోస్టర్లో చూసుకున్నట్లయితే మంచి బల్క్గా కనపడుతుండో. అసలు ఆ లుక్ ఏంది, ఈ లుక్ ఏంది అనేటటువంటిది మనకైతే పిచ్చ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారంట. దీన్నే అంట మెయిన్ టార్గెట్ చేసిన నీల్ మామ. ఇప్పుడు నీల్ మామ ఏదైనా సినిమా వస్తుంది అంటే దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ప్రతి ఒక్కరు వాము అని చెప్పి దాని గురించే చర్చించుకునేవాళ్ళు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ట్రోల్ చూసాం మనం, భయంకరమైనటువంటి ట్రోల్ చూసాం. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో కనపడటం అది ఇది చేయడం వల్ల కొంతమంది ట్రోల్ అయ్యారు. ఏంది ఎంత బక్కగా అయిండు ఎన్టీఆర్ అది ఇది అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. సో ఫస్ట్ టైం నేను ఒక సినిమా తెస్తాను అంటే దాని మీద ట్రోల్స్ వచ్చాయి, దాని మీద క్వశ్చనింగ్లు వచ్చాయి, వాటన్నిటికీ సమాధానం చెప్పాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అన్నట్టు నిర్మామ. దానికోసమే గట్టిగా ఫోకస్ చేస్తుందంట. ఇక ఎన్టీఆర్ని ఎలా చూపిస్తాడంటే హేటర్స్ అందరూ కూడా మూతి మీద కాదు ఇంకెక్కడో చెయ్యేసుకునేటటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారంట. దాంట్లో అసలు ఆలోచన పెట్టుకోవద్దు, అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం, అలా చూపించేటటువంటి ప్రయత్నం. మా ఎన్టీఆరేనా వామ్మో ఏంది ఎలా ఉన్నాడు,
ఇలా ఇన్ని రోజులు ఏ డైరెక్టర్ ఆయన చూపించలేదే అనేటటువంటి ఫీల్ వస్తుంది. మన నాగవంశీ గారు వారప్పుడు అన్నారు కదా, అసలు ఎన్టీఆర్ ఈ వార్లో కనపడ్డట్టు ఏడా కనపడలేదని. కాదు ఎంత తేళ్ల మురుగన్ చెప్తాడు, ఎంత తెద్ది మురుగన్ చేస్తాడు అని ఎక్కడ మన నీలిమామ బయటకు వచ్చింది మాట్లాడింది లేదు. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, మీరు అది పెట్టుకోండి, అది ఇది ఏమనలేదు, కానీ చేసి చూపిస్తాడు. అయితే మురుగన్ చేస్తాడని చెప్పా కదా, ఖచ్చితంగా మన నీల్ మురుగన్ మామ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఒక్క మాట అయితే క్లారిటీగా చెప్తున్నా, మన ఈ మే 20న ఎన్టీఆర్ అన్నను చూసిన తర్వాత ఒక వర్గానికి అయితే నిద్ర పట్టదు భయ్య, ఒక బ్యాచ్ అయితే కుళ్ళుకొని చేస్తారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అసలు మీరు చూడండి, తర్వాత ఈ వీడియోని షేర్ చేస్తారు, ఇవాళ షేర్ కాకపోవచ్చు, ఇవాళ వైరల్ కాకపోవచ్చు. వన్స్ ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక వర్గానికి ఒక బ్యాచ్కి నిద్ర పట్టదు, నిద్ర పట్టనియరు కూడా. అలా చూపించేటటువంటి ప్రయత్నం నీలిమం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ సెకండ్ బాగా ఫోకస్ చేసింది మూవీ కంటెంట్ ఏంది అనేటటువంటిది బాగా చూపిస్తారంట. అంటే ఇప్పుడు అదొక జోనర్. మన నీలిమం చూసుకున్నట్లయితే కేజీఎఫ్ని చూపించిండు, సలార్లో కాన్సాన్ చూపించిండు, దీంట్లో కూడా ఒక ప్రాంతాన్ని అయితే చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు, డౌటే లేదు. కానీ ఆ ప్రాంతం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. ఆ ప్రాంతం అసలు ఏంది అనేటువంటిది ఇంకా చెప్పలేదులే, కానీ మన ఎన్టీఆర్ అన్న నించున్న దాని ప్రకారం ఖచ్చితంగా అదేదో నెక్స్ట్ లెవెల్ ప్రాంతం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ దానికి గట్టి పేరే పెట్టిందంట, అది కూడా మనకైతే మ్యాక్సిమం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది, బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసి మన ఎన్టీఆర్ అన్న ఒంటి నిండా గన్నులు, ఒంటి నిండా బాంబులు వేసుకొని ఎలా నడిచి వస్తానంటే, మనిషి నడిచి వస్తుందా, న్యూక్లియర్ బాంబు నడిచి వస్తుందారా అనేటటువంటి ఫీల్ అయితే తప్పకుండా కలిగింది. సో సెకండ్ అయితే ఆయన కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ చేసినట్ట. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే మన ప్రభాస్ అన్నకి డైనోసార్ రెఫరెన్స్ ఎలాగైతే ఇచ్చిండో, మన ఎన్టీఆర్ గారికి కూడా చిరుత లైక్ టైగర్ రెఫరెన్స్ అయితే ఇచ్చిందంట. టైగర్ లాగా తనకు ఒక మంచి రెఫరెన్స్ని అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుందంట. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. దానికోసం కూడా మరీ వెయిట్ చేస్తున్నాను. సో ఏ యానిమల్తో పోల్చిండు, ఏందా రెఫరెన్స్, టైగరే డౌట్ లేదనమాట. కానీ ఆ టైగర్ని ఇంత మట్టికి ఎవడు చూపించిన విధంగా తను చూపించేటటువంటి ప్రయత్నం. మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి గ్రాఫిక్స్లో చూపించిండు. మరి మన నీలిమం అంత గ్రాఫిక్స్ షాట్ బ్లాక్ టైగర్ అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. బ్లాక్ టైగర్ ఒక షాట్లో ఉండొచ్చు, లేదా లాస్ట్లో టైగర్ సౌండ్ వినపడవచ్చు అని చెప్పి మళ్ళీ చాలామంది కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైంది అనేటటువంటి చూడాలి. సో ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే గ్లిమ్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. 3 నిమిషాల గ్లిమ్స్ వస్తుంటుంది, డౌటే లేదు. మే 19th అన్న 18th అన్న ఇంకో అప్డేట్ వస్తుంది, ఏ టైంకి రిలీజ్ చేస్తాను అనేటటువంటి చెప్తారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ట్రైలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా, గ్లిమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా? పెద్ద ట్రైలర్ని డ్రాగన్ మూవీ గ్లిమ్స్ డామినేట్ చేస్తుందా, పోనీ డ్రాగన్ మూవీ గ్లిమ్స్ని పెద్ద ట్రైలర్ డామినేట్ చేస్తుందా అంటే చెప్పలేం ఫ్రెండ్స్. రిలీజ్ అయ్యాక మనమైతే డీటెయిల్గా మాట్లాడుకోవాలన్నమాట. ఇది ట్రైలర్, సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏంది, సినిమాలో ఉన్నటువంటి దమ్ ఏంది అనేటటువంటిది మనకు క్లారిటీగా చూపిస్తుంది. కబడ్డీ రెఫరెన్స్ ఉంటుంది, కుస్తీ రెఫరెన్స్ ఉంటుంది, లవ్ రెఫరెన్స్ ఉంటుంది, ఎమోషనల్ రెఫరెన్స్ ఉంటుంది. మొత్తం మీద 4-5 మీద ఫోకస్ చేస్తే ట్రైలర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. అదేంటి ఇదేంది, ఇది ఏం కాదు, సినిమా యొక్క కాన్సెప్ట్ మొత్తమే చూపించరు. జస్ట్ ఎన్టీఆర్ ఎలా ఉంటుందో చూపిస్తాడు, మ్యూజిక్ ఎలా ఉంటుందో చూపిస్తారు, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో దాన్ని మనకు అలవాటు చేయడానికి చూపిస్తారు. సో ట్రైలర్కి గ్లిమ్స్కి అయితే మనం కంపారిజన్ చేయాలి. వచ్చిన తర్వాత మటుకే ఖచ్చితంగా కంపారిజన్లు వస్తాయి, ఖచ్చితంగా ట్రోల్స్ వస్తాయి. అది వచ్చిన తర్వాత అవి ఏమైనా వస్తే మటుకే డెఫినెట్లీ ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అనమాట ఫైనల్గా చెప్పేది. ఈ మే అయితే పండగ అని చెప్పొచ్చు. మళ్ళీ మన రామ్ చరణ్ అని ఎన్టీఆర్ అని ఒకే మంత్లో చూసేటటువంటి అదృష్టం మనకైతే దక్కింది. నేనైతే మరి వెయిట్ చేస్తాను. సో మీ కామెంట్ కూడా తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.